సీతారామ ప్రాజెక్టు నుంచి ఈ నెల 15 వరకు నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని రాష్ట్ర రైతు సంఘం విమర్శించింది. సీతారామ ప్రాజెక్టు పనులను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య బృందం స్థానిక రైతులతో కలిసి పరిశీలించింది. గోదావరి నీళ్లను వైరా రిజర్వాయర్కు, దాని ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని రైతు సంఘం నేతలు ఆరోపించారు. ప్రాజెక్టు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని, కాలువలు కూడా అసంపూర్తిగా ఉన్నాయని రైతు సంఘం నేతలు మండిపడ్డారు. పనులన్నీ పెండింగ్లో ఉంటే ఈ నెల 15కే నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమని విమర్శించారు. ఇది రైతులను, రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అన్నారు. ప్రాజెక్టుని జూలూరుపాడు మండలంలో సందర్శించడం జరుగుతూ ఉంది. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సీతారాం సాగర్ ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నామని చెప్పేసి మంత్రులు ప్రకటించారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం ఒకటే అడుగుతూ ఉంది, సీతారాం ప్రాజెక్టు ఎక్కడ నిర్మించారని చెప్పేసి అడుగుతున్నాం. ఆ నిర్మించినటువంటి ప్రాంతంకి నీళ్ళు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకి నీళ్ళు ఎలా తీసుకుపోతారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇతర ప్రాంతాలు అంటే ఈరోజు సాగర్ కెనాల్లో కలిపి తెలంగాణతో పాటు ఆంధ్రాకు కూడా నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇటువంటి పరిణామాలు ఎప్పుడూ లేవు. సీతారాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టినప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఒక్క చుక్క నీరు కూడా 8 మండలాల గుండా ప్రవహిస్తున్నప్పటికీ ఒక చుక్క నీరు ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత డిజైన్ని మార్చి కొత్తగా ఈరోజు సాగర్ కెనాల్ కలుపుతూ ఒక కాలువని 100 కోట్లతోటి నిర్మించి యుద్ధ మేఘాల మీద ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఇవాళ ప్రారంభానికి సిద్ధపడుతుంది ప్రభుత్వం. ఈ జిల్లా రైతాంగాన్ని, ఈ జిల్లా ప్రజల్ని నిలువున మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు అనేది తెలంగాణ రైతు సంఘం చెప్పదలుచుకున్నాం. 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు నీళ్ళని వైరా ప్రాజెక్టులోకి, నాగార్జున సాగర్ కాలువలోకి వదలడానికి రంగం సిద్ధం చేశారు. నీళ్లు వదలడం అనేది అయితే పచ్చబద్ధం. అది మేము మొట్టమొదటి ప్రారంభం కాడికి పోయాం. అక్కడ లాకులు లేవు, గోదావరి నీళ్ళు ఇటు రావట్లేదు. అక్కడ కట్టినటువంటి కరకట్ట కూడిపోయింది, దాన్ని మళ్ళీ కట్టలేదు. దాని బ్యాక్ వాటర్ను నిల్వించడానికి చేసే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు అది నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా దాదాపు 50-60 లాకులు పెట్టాల్సింది. అది పూర్తి కాకుండా బ్యాక్ వాటర్ ఉండదు. బ్యాక్ వాటర్ లేకుండా మన నీళ్లు రావు. ఇటు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా నీళ్లు వదులుతారు నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ముఖ్యమంత్రి వదులుతా నీళ్ళు వదులుతారు, మనం వర్షం నీళ్ళు కావచ్చు. కానీ పంట పొలాలకు నీళ్ళు వస్తున్నాయని చదువుతూ సంబరపడితే అంతకన్నా మోసం, అంతకన్నా తెగ మరొకటి లేదు. ఇవాళ మొత్తం ఇక్కడి నుంచి తీసుకుపోతున్న నీళ్ళు మాది, భూమి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాది. కానీ ఇక్కడ నీళ్ళు ఒక సుఖ రాకుండా డైరెక్ట్గా పై ఇతర జిల్లాలు తీసుకుపోవడం అనేది ఎంత మోసం. కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఆ ప్రభుత్వానికి, వాళ్ళ పార్టీకి అనేక విజయాలు సాధించి పెట్టింది. దాని విజయాలు సాధించినటువంటి ప్రాంతానికి మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. తిప్పుకోటాల ప్రజలు ఐక్యమై మనకు నీళ్ళు ఇవ్వకుండా అటు నీళ్ళు ఎట్టబోతుందో చూడాల్సిన అవసరం ఉంది.